కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. హాయ్ హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ మడుగుల శివప్రసాద్ గురూజీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే గురూజీ. ఆశీర్వచనం తల్లి. ఇంకా మనకి మే నెల స్టార్ట్ అయిపోయింది. ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందామా? సో మొదటిగా మేషరాశి వారికి ఈ నెల విద్యాపరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంది? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మేషరాశి వారికి ఈ మే నెల అంతా కూడా, మే మాసం అంతా 1వ తేదీ నుంచి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే, గురువు మారటం అనేటువంటిది కూడా ఉన్నది మామూలుగా. అయితే ఇక్కడ మేషరాశి వారికి ఈ మాసం అంతా చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఉన్నటువంటి గ్రహస్థితుల యొక్క ప్రకారముగా. ఏదైతే కొన్ని పనులు అనుకూలంగా చేసుకోవాలి అని వీళ్ళు అనుకుంటున్నారో అవన్నీ సజావుగా చేసుకోవటానికి ఒక మంచి మార్గం ఏర్పడుతూ ఉన్నది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకోవటము, అలాగే ఉన్నతమైనటువంటి వాళ్ళ యొక్క ఆశయాలు నెరవేర్చుకోవటానికి కావాల్సినటువంటి విధానముగా అడుగులు ఏవైతే వేస్తున్నారో దానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు అనేది కూడా ఉన్నది. అంటే ముఖ్యమైనటువంటి విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉంటున్నాయి. మనస్సుకు అనుకున్నది అనుకున్నట్టు మనిషికి జరిగితే అంతకంటే కావాల్సింది ఏముంది? అన్నీ సమకూర్తే యోగమే కదా. అలా ఉండబోతూ ఉన్నది వీళ్ళది. శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి ఆ ప్రయత్నాలు కూడా చేసుకుంటారు. దానికి కావాల్సినటువంటి మార్గాలు అన్వేషించి ముందడుగులు వేసుకోవటానికి ఉంటుంది. అలాగే వ్యాపారము చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఇంకా వ్యాపార విస్తృతికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. అలాగే అనేక రంగాలలో ఉంటారు ఈ రాశి వాళ్ళు. లాయర్ వృత్తి కావచ్చు, డాక్టర్ వృత్తి కావచ్చు, జడ్జీలు కావచ్చు, పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు. ఏ రంగములో ఉన్న వాళ్ళకైనా ఈ రాశి వాళ్లకు ఆయా రంగాలలో ఉండేటువంటి వాళ్లను ఉన్నతమైనటువంటి దిశ వైపు నడిపించటానికి చాలా అనుకూలవంతముగా ఉన్నాయి గ్రహాలు. అందుకనే ఫలానా రంగములో ఉండేటువంటి వాళ్లకు మాత్రమే అని చెప్పడము కంటే అన్ని రంగాలలో పనిచేసేటువంటి వాళ్లకు కూడా చాలా యోగవంతముగానే ఉన్నది అనేటువంటి. కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకుంటే సఫలీకృతులు అవుతారుగాక. మామూలుగా ఉద్యోగాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేసుకుని వెళ్ళటానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకుంటే తప్పకుండా వెళతారుగాక. అదొకటి. ఇక ఇక్కడ కుజుడి యొక్క ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా. అయితే ఈ సంవత్సరము మంగళవారాలు ఎవరు మర్చిపోకూడదు అనేటువంటిది ఒకటి తెలియజేస్తున్నాను. ఏ మంగళవారాన్ని పోగొట్టుకున్నా అయ్యో ఈ మంగళవారం పోయిందే అని ఇబ్బంది. ఎందుకు అంటే కుజుడి యొక్క ప్రభావము చాలా ఉంటుంది మంగళవారం. మామూలుగా ఏ పనులు కావాలన్నా, మనకు డబ్బు రావాలన్నా, రుణాలు తీర్చుకోవాలి అనుకున్నా, వివాహాలు కావాలన్నా, సంతానము కావాలన్నా, రాహుకేతువుల యొక్క దోషాలు పోవాలన్నా కుజుడికి మంగళవారం చాలా యోగవంతమైనటువంటిది. ఆ మంగళవారం నాడు గనక ఎవరైనా సరే, మనకు దోషాలు ఉండని ఉండకపోని, ఈ మంగళవారం నాడు అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకోవటము గాని, దోషాలు ఉండేటువంటి వాళ్ళు పరిహారాలు చేసుకోవడం కానీ ఎప్పుడైతే చేసుకుంటారో ఖచ్చితముగా ఉన్నతమైనటువంటి దీనికి మేలు జరుగుతుంది. ఆ దోషాలు పరిహారమై మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గాక. ఇక
భూముల యొక్క క్రయ విక్రయాలలో మంచి లాభాలు సాధించేదానికి ఉంటుంది వీళ్లకు. అలాగే విద్యార్థులు పడినటువంటి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని కూడా అందుకోబోతున్నారు అనేటువంటిది ఉన్నది ఈ రాశి వాళ్లకు. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగదాయకముగా ఉన్నది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ మాసములో ప్రారంభమవుతుంది యోగం అనేటువంటిది తప్పకుండా చెప్పగలను. ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు తప్పకుండా విజయము లభించే విధానముగానే ఉన్నది. ఎవరు వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎప్పటికప్పుడు ఎవరికి వాళ్ళు చూసుకుంటే వాళ్లకు మేలు జరుగుతుంది గాక. ఎందుకంటే ఈ రోజుల్లో పదవి అలంకరించేదానికంటే ముందు వరకు కూడా పదవి వస్తుంది అనడమే కాకుండా మనం తినే అన్నం మనం ముందు కూర్చొని ప్లేట్లో కలుపుకొని తినేంత వరకు కూడా ఇంకేముందిలే తింటున్నాము కదా మనల్ని ఎవరేం చేస్తారులే అనుకోవచ్చు. కానీ ఎప్పుడు కూడా ఇవన్నీ యోగాలు ఎలా ఉంటాయి అంటే మనం అది ఆ యోగం అనేది మనల్ని అలంకరించేంత వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అయ్యో కొద్దిలో తప్పిపోయింది గురువు గారు, లేకుంటే నేనే అనేటువంటి మాటలు ఉంటాయి. అలా కాకుండా ఎవరి జాతకాలు వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకొని దానికి ఏమైనా పరిహారాలు ఉంటే చేసుకొని జాగ్రత్త పడితే మంచిది అనేటువంటిది ముందుగా తెలియచేయటం మా ధర్మం. తెలియజేస్తాం. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, మేలు జరగాలి అనుకునేటువంటి వాళ్ళు సరే జాతకాల ప్రకారంగా పరిహారాలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. అందరికీ జనరల్ గా ఉండేది ఏమిటంటే ఎవరి ఇంటి దేవుణ్ణి వాళ్ళు గనక ఆరాధించుకుంటే మేలు జరుగుతుంది గాక. ఇది మేషరాశి వారి యొక్క ఈ మాసం యొక్క ఫలితాలు తల్లి.